కృష్ణా జిల్లా టీడీపీలో ముసలం మొదలైంది. తిరువూరులో మొదలైన ఈ ముసలం తాజాగా గన్నవరానికి పాకింది. ఇక గుడివాడలో అయితే ఎమ్మెల్యే ఎవరో కూడా అర్థం కావడం లేదు. అక్కడ తులసి దళం ఏర్పాటైంది. ఎక్కడి నుంచో అమెరికా నుంచి వచ్చిన ఒక వ్యక్తి కొడాల నానిని ఓడించాడు. తులసి దళం, తులసి బాబు సహాయంతో. ఓకే, తెలుగుదేశం జెండా రెపరెపలాడిచ్చాడు వైసీపీ నుంచి వచ్చి తెలుగుదేశంలోకి. ఇక తిరువూరు, గుడివాడ, గన్నవరంలో వ్యవహారాలు తెలుగుదేశం పార్టీ అధినేతకు తలనొప్పిగా మారాయి. తిరువూరు ఎమ్మెల్యే కొలగపూడి శ్రీనివాస్ అమరావతి ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నాడు. 2019కి ముందు వైసీపీ పార్టీలో ఉండి ఎమ్మెల్యే టికెట్ కోసం చేసిన ప్రయత్నాలు విఫలం కావడంతో అమరావతి ఉద్యమంలో దూరాడు. అమరావతికి సంబంధించిన రాజధాని సమీప గ్రామ రైతు కాబట్టి ఆయన అయితే అమరావతి రాజధానికి ఎలాంటి భూములు ఏమి ఇవ్వలేదు. ఇక తర్వాత 5 సంవత్సరాల పాటు ఆయన అమరావతి రైతుల కోసం పోరాడాడు. ఎన్నికల సమయంలో 2024కి ముందు కొద్దిగా ఒక నెల రోజుల ముందు తెలుగుదేశం కండవ కప్పుకున్నాడు. ఇంకా ఒక వారం ముందు నామినేషన్ వేసే ముందు తిరువూరు టికెట్ వరించింది ఆయన. సీనియర్ నాయకుడు జవహర్ని కాదని కొలగపూడి శ్రీనివాస్ని తిరువూరులో దించారు. నాన్ లోకలు అయినా కూడా తిరువూరులో తెలుగుదేశం పార్టీ నాయకులు గెలిపించుకున్నారు. గెలిచిన దగ్గర నుంచి ప్రతాపం చూపడం మొదలుపెట్టాడు. ఎమ్మెల్యే నేను మోనార్కు ఒకే ఒక్కళ్ళు అర్జున్ చేసినట్టు సినిమాలో చేసినట్టు అర్థం చూస్తా ఉన్నాడు. తాజాగా విజయవాడ ఎంపీ కేశినేని చిన్నిపై ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దుమారం రేపుతా ఉన్నాయి. తిరువూరులో ఇసుక దందాలో మొత్తం విజయవాడ ఎంపీ మనుషులే ఉన్నారు అని ఆరోపణలు చేస్తా ఉన్నాడు. గతంలో కూడా మార్కెట్ యార్డ్ చైర్మన్ మీద చేసిన ఆరోపణలతో అక్కడ పార్టీ భ్రష్టు పట్టిపోయింది. కొలగపూడి శ్రీనివాస్ని పిలిచి 3 సార్లు ఇప్పటికే అధిష్టానం హెచ్చరికలు జారీ చేసినా కూడా ఏమాత్రం లెక్క చేయడం లేదు. మరి వచ్చే ఎన్నికల నాటికి తెలుగుదేశంలో ఉంటాడా, వైసీపీ నుంచి పోటీ చేస్తాడో కూడా తెలియదు. జగన్మోహన్ రెడ్డి పంపించిన కోవర్ట్ అని కూడా కొంతమంది అంటూ ఉన్నారు. మనం అలాంటి వ్యాఖ్యలు చేయలేము. ఇక గన్నవరంలో కూడా పరిస్థితులు ఏమాత్రం బాగాలేదు. యార్లగడ్డ వెంకట్రావు వైసీపీ నుంచి ఎన్నికలకు ముందు టీడీపీలో జాయిన్ అయ్యాడు. టీడీపీలో టికెట్ తెచ్చుకున్నాడు. వల్లభనేని వంశం మీద గెలిచాడు, బాగానే ఉంది. వైసీపీ నుంచి వచ్చాడు కాబట్టి వైసీపీ నుంచి ఆయనతో పాటు వచ్చిన కొంతమంది నాయకులు ఉంటారు, దాన్ని మనం తప్పట్లేం. అయితే తెలుగుదేశం పార్టీ నాయకులను కూడా కలుపుకొని ముందుకు వెళ్లాల్సిన బాధ్యత యార్లగడ్డ వెంకట్రావు మీద ఉంది. కానీ తెలుగుదేశం పార్టీ నాయకులను ఎవరిని దగ్గర జారనట్లేదు. దీంతో ఆ నాయకులు కూడా వాళ్ళ ఫ్లెక్సీలు, బర్త్డేలు ఎక్కడ ఎమ్మెల్యే ఫోటో కానీ ఏమీ వేయడం లేదు. ఈయన వైసీపీ నుంచి వచ్చాడు, తెలుగుదేశం పార్టీ వాళ్ళని దూరంగా పెడుతున్నాడు. ఇక్కడ కేవలం వైసీపీ వారికి మాత్రమే పనులు అవుతూ ఉన్నాయని వారు కూడా ఆరోపణలు చేస్తూ ఉన్నారు. తాజాగా అక్కడ మాజీ మార్కెట్ చైర్మన్ బసవరాజు, గన్నవరం ఎయిర్పోర్ట్ అభివృద్ధి సంస్థ సభ్యుడు మరొకరు, ఇలా చాలామంది తిరుగుబావుట ఎగరేశారు యార్లగడ్డ వెంకట్రావు మీద. అందరినీ కలుపుకొని వెళ్తే మరోసారి అవకాశం ఉంటుంది, లేదంటే ఓటీపీ లాగానే మిగిలిపోతాడు. 1 టైం పొలిటీషియన్ అయ్యే అవకాశం ఉంది. అందరినీ కలుపుకుంటే మరొకసారి అవకాశం ఇస్తారు. అలా కాకుండా వైసీపీ నుంచి వచ్చా కాబట్టి ఆ వైసీపీ స్మెల్ ఇంకా పోవడం లేదనుకుంటా. గెలిపించింది టీడీపీ వాళ్ళని మర్చిపోవద్దు. వైసీపీ నుంచి వచ్చినప్పుడు ఒక 10 మంది నాయకులు వస్తే రావచ్చు. గెలిపించింది మాత్రం టీడీపీ హార్డ్ కోర్ ఫ్యాన్. ఇక గుడివాడలో అయితే పరిస్థితులు భిన్నంగా ఉన్నాయి. వచ్చే ఎన్నికల నాటికి తులసిబాబే నేరుగా తెలుగుదేశం పార్టీ టికెట్ ఆశించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ప్రస్తుత ఎమ్మెల్యే డమ్మీ అయిపోయాడు అంటూ ఉన్నారు. తులసి దళం ఇటీవల జరిపిన ఆయన జన్మదిన వేడుకల బ్యానర్లు చూస్తే విషయం అర్థమైపోతుంది. నగరంలో ఎక్కడ పట్టినా తులసి దళం బ్యానర్లు తప్ప అసలు ఎమ్మెల్యే ఎవరు అనేది కూడా అనుమానం కలుగుతా ఉంది. ఈ విధంగా వైసీపీ నుంచి వచ్చి తెలుగుదేశం పార్టీని ఓన్ చేసుకుంటున్నారు కొంతమంది. చేసుకున్నారు, మంచిదే. కానీ ఆ వైసీపీ వాళ్ళనే అంటేసుకుని తిరుగుతూ ఉన్నారు, తెలుగుదేశం పార్టీ వాళ్ళని దగ్గర జారనీయడం ఉన్నారు. కృష్ణా జిల్లా మొదటి నుంచి కూడా తెలుగుదేశం పార్టీకి పెద్ద తలనొప్పిగా మారింది. గతంలో కూడా దేవినేని ఉమామహేశ్వరరావుని, అంత పెద్ద నాయకుడిని చాలామంది యాక్సెప్ట్ చేయలేదు. ఆయన ఇంటికి పంపించిన దాకా నిద్రపోల.
చివరికి ఆయనకు టికెట్ కూడా లేకుండా పోయింది. మొదటి నుంచి కూడా తెలుగుదేశం పార్టీ అధినేత కృష్ణా జిల్లాలో రాజకీయ నేతలు మరి యొక్క మైండ్ సెట్ మీద కొంచెం ఆందోళనగానే ఉంటారు. ఎందుకంటే ఎక్కడ ఎవరికి లాయల్టీగా పెద్దగా ఉండరు, ఎటు అనుకూలంగా ఉంటే అటు మారుస్తారు వెంటనే. అందువల్ల రాబోయే రోజుల్లో ఈ 3 నియోజకవర్గాల్లో కనుక తెలుగుదేశం పార్టీ అధినేత ఫోకస్ పెట్టకపోతే భవిష్యత్తులో పార్టీకి ఇబ్బందులు తప్పు. అసలు గుడివాడలో ఏం జరుగుతుంది, గన్నవరంలో పరిస్థితి ఏంది, తిరువూరులో అసలు ఆ కొలికపూడి శ్రీనివాసుని అదుపు చేయడం సాధ్యం అవుతుందా అనే దానిపైన ప్రతి ఒక్కరూ మీ అభిప్రాయాలు తెలియజేయండి.